గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూ కబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు రాకుండా జగన్ తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి జగన్ విఘాతం కలిగించారని విమర్శించారు. ఇటు మన జిల్లాలో మాచర్లో చూసినా, మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో చూసినా ప్రజలు తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జా చేశారు, మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తా ఉన్నారు. క్యూలో నిలబడి అర్జీలు ఇస్తా ఉన్నారు. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. జగన్ గారు నేను చేసిన తప్పు కదా, అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల బయట అదే టైంలో ప్యారలల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా. అది సాంప్రదాయ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా. 5 కోట్ల మంది ఎన్నుకున్న హౌస్ కదా అది. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం అది. నువ్వు సభ్యుడు, నువ్వు వెళ్ళి నీ హక్కు ఉంది, నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలి. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు. నీ ప్యాలెస్ కంటే, నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది. ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్. దాన్ని గౌరవించడం నీ చేత కాలేదు. అది తప్పు. ఆ మానసికత నుంచి మీరు బయటికి రావాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తాను.